హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్లను పెసరపప్పుతో టేస్టీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ముందుగా సోయపిండిని కలుపుకోవాలండి. ఒక కప్పు మైదా తీసుకొని కొంచెం ఉప్పు, పంచదార వేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉండాలండి. తర్వాత పిండి మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పును బాయిల్ చేసుకోవాలండి. పెసరపప్పును ఉడికించుకునేటప్పుడు కొంచెం పలుకుగా దించుకోవాలి. ఓవర్ కుక్ చేయకూడదు. లేదంటే సాఫ్ట్‌గా అయిపోతుంది. పెసరపప్పు బాయిల్ అయిన తర్వాత నీళ్లు వడకట్టుకొని ఒక పళ్ళెంలో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన పెసరపప్పులో ఒక కప్పు పంచదార, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలండి. చిన్న చిన్న ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం సోయపిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అప్లై చేసి బొబ్బట్లను ఒత్తుకోవాలండి. బొబ్బట్లు చేసేటప్పుడు పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అదే క్వాంటిటీ మైదా తీసుకొని సోయపిండిని కలుపుకోవాలండి. అప్పుడే సోయపిండి వేస్ట్ అవ్వకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బొబ్బట్లను కాల్చుకోవాలి. బొబ్బట్లు ఒత్తుకోవడానికి అరిటాకు యూజ్ చేస్తే హెల్త్‌కి మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది. నా దగ్గర లేక బటర్ పేపర్ యూజ్ చేశానండి. బొబ్బట్లను కాల్చుకునేటప్పుడు నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటాయి. బొబ్బట్లను ఒకవైపే కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చకూడదు. తర్వాత ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.